నమస్తే. తెలంగాణకు సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏమిటి? ఈ అంశాలు తెలుసుకుందాం. ముందుగా మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మల్కాజ్గిరి లోక్సభ స్థానం అనేటువంటిది దేశంలోనే చాలా పెద్ద లోక్సభ స్థానం. దాదాపుగా 31 లక్షల ఓట్లు ఉన్నటువంటి లోక్సభ స్థానం ఏదైతే ఉందో అది మల్కాజ్గిరి లోక్సభ స్థానం. ఇది పూర్తిగా అర్బన్, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. కొద్దిగా రూరల్ ఏరియాలో అక్కడక్కడ తగిలినా కూడా మనం గట్కేసర్ లాంటి ఏరియాలోనో కుత్బుల్లాపూర్ లాంటి ఏరియాలో, మేడ్చల్లో కొంత ప్రాంతం మాత్రమే, అంటే 90% పూర్తిగా పట్టణ వాతావరణం ఉండి 10% మాత్రమే గ్రామీణ వాతావరణం నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గం లోక్సభ స్థానం మల్కాజ్గిరి. ఇక్కడ మల్కాజ్గిరిలో ముగ్గురు పోటీ చేస్తున్నారు. మిగిలిన ఎంతమంది పోటీ చేసినా కూడా 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుంది. అందులో 2009లో కానీ లోక్సభ స్థానం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఒక్కసారి కూడా గెలవలేదు. 2009లో కానీ, 14లో కానీ, 19లో కానీ 3 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో 2009లో కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ, 2014లో బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా మల్లారెడ్డి గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గెలిచారు. సో 3 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది, ఒక్కసారి బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ గెలిచింది. ఈ స్థానానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను పరిశీలిద్దాము. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ లోక్సభ స్థానం అతిపెద్దది. 31,50,000 ఓట్లు ఉన్నాయి. 31,50,000 ఓట్లు ఉండడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి అంశంగా మనం చూడవచ్చు. 31,50,000 ఓట్లు ఉన్నటువంటి స్థానం ఏదైనా ఉందంటే అది లోక్సభ స్థానంలో ఈ మల్కాజ్గిరి లోక్సభ స్థానం. మల్కాజ్గిరికి సంబంధించినంత వరకు లోక్సభ స్థానంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేటువంటి చూస్తే ఏ జిల్లాల పరిధిలోకి వస్తుంది, ఎవరు వస్తుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాము. ఇది మేడ్చల్, అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించినటువంటి జిల్లాలు వస్తున్నాయి. గతంలో పూర్తిగా పాత రంగారెడ్డి జిల్లాలో ఉండేది, ఇప్పుడు అది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అయింది. రంగారెడ్డి జిల్లాలో కొంత ఉంది. హైదరాబాద్ కంటోన్మెంట్ ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రాంతంలో ఉంటుంది. 7 లోక్సభ స్థానాల్లో ఈ లోక్సభ స్థానానికి సంబంధించి 7 అసెంబ్లీ స్థానాల్లో మేడ్చల్ ఒకటి ఉంటుంది, మల్కాజ్గిరి ఉంటుంది, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్. ఇక్కడ కొంత ప్రాంతంలో మాత్రమే ఇటు మేడ్చల్కు సంబంధించి కొంత కుత్బుల్లాపూర్ ప్రాంతంలో మాత్రమే కొంత మేరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. దాదాపుగా అవి కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కావు, పూర్తి స్థాయిగా పట్టణ వాతావరణంలోకి వెళ్ళిపోయింది. అంటే 100% మనం పట్టణ ప్రాంతం అనుకున్నా కూడా తప్పు లేదని నేను అనుకుంటున్నాను. మేడ్చల్ అయితే మేడ్చల్లో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి, టీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి నుంచి ఉన్నాడు, ఆయన కూడా టీఆర్ఎస్ఏ. కేపీ వివేకానంద గౌడ్ అత్యధిక మెజారిటీ టీఆర్ఎస్కి వచ్చింది. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి కూకట్పల్లి వివేకానంద గౌడ్. మాధవరం కృష్ణారావు కూడా టీఆర్ఎస్ నుంచే. వీళ్ళంతా టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చి గెలిచినటువంటి వాళ్ళు. బండారి లక్ష్మారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని బండారి లక్ష్మారెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఆయన గెలిచారు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. ఇట్లా 7కు 7 టీఆర్ఎస్ ఉన్నటువంటిదే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈ మల్కాజ్గిరి కింద 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో సహజంగా ఎమ్మెల్యేల అభ్యర్థులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన ఓటింగు, ఆ 7 మంది ఎమ్మెల్యేలను పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ బలంగా కనబడుతుంది. కానీ 2019లో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి స్థానంలో కాంగ్రెస్ గెలిచింది అక్కడ కూడా. ఎందుకంటే కేవలం 2 ఎమ్మెల్యే స్థానాలే ఉండేది. అంతకుముందు కూడా 5 ఎమ్మెల్యే స్థానంలో టీఆర్ఎస్ గెలిచినా కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారము రేవంత్ రెడ్డి గెలిచారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ గెలిచాడు. 32% వచ్చింది, 24% వచ్చింది. భీమ్సేన్ టీడీపీ నుంచి, పీఆర్పీ నుంచి అప్పుడు దేవేందర్ గౌడ్, టీడీపీ, పీఆర్పీ తెలంగాణ నవనిర్మాణ సేన అనేటువంటి నవనిర్మాణ సమితి అనేటువంటి పార్టీ పీఆర్పీలో విలీనమైంది. దేవేందర్ గౌడ్ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. ఆయన కూడా 2,38,000 ఓట్లు వచ్చినాయి. టీడీపీ, భీమ్సేన్, అదేవిధంగా సర్వే సత్యనారాయణ 2009లో సర్వే సత్యనారాయణ జనరల్ స్థానంలో ఎస్సీ అభ్యర్థిగా గెలిచాడు. సర్వే సత్యనారాయణ ఎస్సీ అభ్యర్థి అయినా కూడా జనరల్ స్థానంలో నిలబడి గెలిచి 2009లో యూపీఏ సర్కారులో ఆయన కేంద్ర మంత్రి బాధ్యతలు కూడా చేసినటువంటిది 2009కి సంబంధించి. అంటే 3,88,000, 12 లక్షలు మాత్రమే పోలైనాయి 2009లో.
2014కు వచ్చేసరికి ఇక్కడ బీజేపీ టీడీపీ కలిసి అలయన్స్లో ఉన్నాయి. టీడీపీ బీజేపీ కలిసి ఇక్కడ టీడీపీ ప్లస్ బీజేపీ ఓట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. బీజేపీ టీడీపీ కలిస్తే 5,23,000 ఓట్లు వచ్చినాయి. ఓవరాల్గా 2014లో 16,20,000 మాత్రమే పోలైనాయి. అంటే ఎప్పుడైనా 50% ఓటింగ్ మాత్రమే జరుగుతున్నది, 50%కంటే తక్కువ పోలింగ్ మాత్రమే జరుగుతున్నది. ఈ మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ప్రత్యేకత ఉంటుంది. అర్బన్ ఉంటుంది, కొద్దిగా కొంతమేర మాత్రమే ఉంటుంది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళ ఓట్లు కూడా ఉంటాయి. అందులో ఆంధ్రాకు సంబంధించినవి ఉంటాయి. అదేవిధంగా తెలుగేతర సమాజం కూడా అత్యధిక ఓట్లు కలిగినటువంటిది ఎక్కడైనా ఉందంటే అది మల్కాజ్గిరి స్థానంలోనే ఉంటుంది. 2014లో మైనంపల్లి హనుమంతరావు ఎంపీ అభ్యర్థికి కూడా పోటీ చేశాడు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే 2014లో 4,94,000 వచ్చినాయి. టీఆర్ఎస్ ఓడిపోయింది. అదే కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సర్వే సత్యనారాయణ 3వ స్థానంలో ఉన్నాడు. అప్పుడు జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీ, వైఎస్ఆర్సీపీ నుంచి దినేష్ రెడ్డి పోటీ చేస్తే 1,15,000, 1,58,000 ఓట్లు వచ్చినాయి. దివాకర్, ధరణికోట సుధాకర్ అంట మజ్లిస్ కూడా పోటీ చేసింది. అయ్యో 18,000 ఓట్లు అవి కూడా వచ్చినాయి. అంటే 5,23,000 2% ఓట్ల తేడాతోటి మాత్రమే ఇక్కడ బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా ఈయన గెలిచాడు మల్లారెడ్డి. ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు పొత్తులో భాగంగా. ఇక 2019కి సంబంధించినటువంటి ఓట్లు చూస్తే 2019లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి పోటీ చేశాడు కాంగ్రెస్ అభ్యర్థిగా. అయితే ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి సెటిలర్లు, ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. టీడీపీకి సంబంధించినటువంటి ఫ్లేవర్ ఉంటే కొద్దిగా గెలుస్తారనేటువంటి ఒక మాట అప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి చూస్ చేసుకోవడానికి ఒక అంశం. 31 లక్షల ఓట్లు ఉంటే 15,63,000 ఓట్లు, అప్పుడు 12 లక్షలు, తర్వాత 14 లక్షలు, తర్వాత 15 లక్షలు మాత్రమే. అంటే కేవలం 50% పోలింగ్ మాత్రమే జరుగుతున్నది అనేటువంటిది రూఢి అయింది. 31 లక్షలు ఉన్నా కూడా 50% అంటే దాదాపుగా 16 లక్షల కంటే ఎక్కువ ఓట్లు పోలు కావు. 16 లక్షల్లో 6 లక్షల నుంచి 6,50,000 ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థి గెలుస్తాడు. రేవంత్ రెడ్డి 6,03,000, రాజశేఖర్ రెడ్డి 5,92,000. అంటే ఇవి ఒక 8, ఒక 3, 11,000 ఓట్లతో తేడాతో మాత్రమే గెలిచారు. కేవలం 11,000 ఓట్ల తేడానే. దీనికి సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ బాగా గెయిన్ అయింది. టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపారనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ టీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, బీజేపీకి సంబంధించి ఇదే 2014లో టీడీపీ బీజేపీ కలిస్తే 5,23,000 ఓట్లు వచ్చినాయి. బీజేపీ సొంతంగా 3,04,000 ఓట్లు. రామచంద్రరావు అప్పుడు ఎమ్మెల్సీ కూడా గెలిచారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు అంతకుముందు ఎమ్మెల్యే మల్కాజ్గిరి నుంచి కూడా పోటీ చేశారు. 3,04,000 ఓట్లు వచ్చినాయి. వీళ్లకు గెలిచినటువంటి వాళ్ళకు 6 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారనేటువంటి అంచనా వేసేటువంటి దానికి పరిస్థితులు మారిపోయినటువంటి సందర్భంలో ఈసారి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరంటే ఈటల రాజేందరు, అదేవిధంగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ముగ్గురు కూడా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాడు. రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. పట్నం సునీతా మహేందర్ రెడ్డి టీడీపీ నుంచి టీఆర్ఎస్ పోయి ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. అంటే ముగ్గురు పార్టీలకు ఇటు నుంచి అటు జంప్ అయినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఈ 3 పార్టీల మధ్యనే పోటీ ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిట్టింగ్ స్థానం కాబట్టి ఇక్కడ గెలుచుకోవాలి, నేనే పోటీలో ఉన్నాననేటువంటి మాట రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి దాదాపుగా కొంతమేరకు రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నట్టుగా కూడా అనుకోను. 3 సార్లు జరిగితే 3 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2014లో మైనంపల్లి హనుమంతరావు కాస్త ఓట్లు తెచ్చుకున్నా కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి దాంట్లో మల్కాజ్గిరి పోటీ ఉంటుందా లేదా తెలియదు. కానీ కాంగ్రెస్ వర్సెస్ ఇక్కడ అదేవిధంగా కాంగ్రెస్ ఎందుకు ఉంటుందంటే స్థానికంగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నది, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నది. ముఖ్యమంత్రి గెలిచినటువంటి స్థానం, సిట్టింగ్ ఎంపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్థానం కాబట్టి సహజంగా రేవంత్ రెడ్డికి అటు మహబూబ్ నగర్ ఎంతైతే లోకల్ అవుతుందో మొట్టమొదటి గుర్తింపు, లేదంటే మహబూబ్ నగర్ స్థానం గెలవకపోతే ముఖ్యమంత్రికి ఇబ్బందిగా ఉంటుంది.
ఎందుకంటే అక్కడ కొడంగల్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మహబూబ్ నగర్ కొడంగల్ ఉన్నటువంటి స్థానం కాబట్టి ముఖ్యమంత్రి సొంత ఎంపీ స్థానం ఇప్పుడు ఏదైతే ఉందో అది మహబూబ్ నగర్ కిందకి వస్తుంది. రెండవది మొన్నటి వరకు ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇది పరీక్ష అని చెప్పుకోవచ్చు. పట్నం సునీత కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి అభ్యర్థి అనే విధంగా ఓట్లు వేయండి అనేటువంటి మాట చెబుతున్నారు. కానీ రేవంత్ రెడ్డికి ఓట్లు వేసాము అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి ఆ ఓట్లు పడతాయా పడాయా అనేటువంటిది ఇంకొక ఆలోచన. రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిండు. షంబీపూర్ రాజు అనేటువంటి బీసీఏ అభ్యర్థికి ఇచ్చిన తర్వాత ఆ స్థానాన్ని షంబీపూర్ రాజుకి ఇవ్వకుండా తర్వాత రాగిడి లక్ష్మారెడ్డికి ఇవ్వడం అనేటువంటి దాంట్లో కూడా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి షంబీపూర్ రాజు టీఆర్ఎస్ మొదటి పునాది చేసి హైదరాబాద్ లాంటి ఏరియాలో కుత్బుల్లాపూర్ లాంటి ఏరియాల్లో చిన్న పిల్లగాడిగా ఉండి టీఆర్ఎస్ జెండా పార్టీ టీఆర్ఎస్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి షంబీపూర్ రాజు. ఆయనకు టికెట్ ప్రకటించి చివరి క్షణంలో మార్చి ఒక రెడ్డి అభ్యర్థికి ఎట్లా ఇస్తారనేటువంటి ఒక చర్చ ఉంది. పాత టీఆర్ఎస్ నాయకుడికి ఇవ్వకుండా ఇక్కడ మళ్ళీ కొత్తగా పార్టీలో చేర్చుకున్నటువంటి వ్యక్తికి ఇవ్వడం, ఇట్లా అనేకమైనటువంటి దాంట్లో కూడా ఉన్నాయి. ఇక బీజేపీ నుంచి ఈటల రాజేందర్ 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తికి ఎట్లా ఇస్తారని భారతీయ జనతా పార్టీలో కూడా క్వశ్చన్ వచ్చింది. అటు గజ్వేల్లోనూ ఇటు హుజూరాబాద్లో ఓడిపోయినటువంటి వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి అనుకునేటువంటి ఆయన కూడా 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ను వచ్చి నాన్ లోకల్ కింద అవుతారంటే అతనేమో నేను మొదటి నుంచి కూడా మేడ్చల్ నియోజకవర్గంలోనే 30 ఏళ్ళుగా ఇల్లు కట్టుకొని ఉంటున్నటువంటి వ్యక్తి కాబట్టి నేను లోకల్ అవుతాననే మాట ఈటల రాజేందర్ చెప్పుకుంటున్నారు. సో పట్నం సునీత మహేందర్ రెడ్డి వరుసగా 3 సార్లు జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడు. సో వాళ్ళ కుటుంబాలు పట్లోల కుటుంబం, పట్నం కుటుంబం పూర్తిగా రంగారెడ్డి జిల్లాను శాసించేటువంటి కుటుంబాలు, రాజకీయాలు అనేటువంటి పేరు ఉన్నది కాబట్టి వాళ్ళు ఇక్కడ నువ్వా నేనా అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో ఏంటి అనేటువంటిది అనుకోలేదు. టీఆర్ఎస్ పైన సహజమైనటువంటి వ్యతిరేకత, కవిత అరెస్టు, ఓడిపోయిన తర్వాత ఉండేటువంటి దాంట్లో టీఆర్ఎస్ షంబీపూర్ రాజు నిజంగా తీసుకోకపోవడం, ఓడిపోయినటువంటి పేరు తెచ్చుకోవడం, ఓడిపోయే సందర్భంలో షంబీపూర్ రాజుకు టికెట్ తెచ్చుకోవడం ఎందుకు, ఓడిపోవడం అవసరమా రాగిడి లక్ష్మారెడ్డి ఎట్లా ఓడిపోతాడు, ఉన్న దాంట్లో ఎమ్మెల్సీ ఉంచవచ్చు, ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి అట్లనే ఉండొచ్చు, ఎందుకులే ఇప్పుడు ఇబ్బంది అనేటువంటిది కూడా ఒక మాట షంబీపూర్ రాజు అనుకున్నచ్చు. మంచి పని అయిపోయింది, ఇచ్చి గెలవకపోతే నీకు అంతకుముందు అవకాశం కల్పించినావు, నువ్వు గెలవలేదనేటువంటి పేరు వస్తుంది. అయితే ఈటల రాజేందర్కు ఇప్పుడు ఇది చావో రేవో అన్నట్టు ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఒక పరీక్ష, తన సిట్టింగ్ స్థానం అనేటువంటి చెప్పొచ్చు. ఈటల రాజేందర్కు కూడా ఇక్కడ ఎవరికి పరీక్ష అంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ కూడా రేవంత్ రెడ్డి. రేవంత్ వర్సెస్ ఈటల రాజేందర్ జరుగుతుందా, లేదా రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ జరుగుతుందా? అయితే మోడీ పేరు చెప్పుకుంటే మోడీ వైపు మొగ్గు చూపుతారు. నార్త్ ఇండియన్కి సంబంధించినటువంటి ఓట్లు, హిందీ మాట్లాడేటువంటి వాళ్ళ ఓట్లు పూర్తిగా మోడీ వైపు వెళ్ళిపోతాయి. యువత ఓట్లు కూడా మోడీ వైపు వెళ్ళిపోతాయి. టీఆర్ఎస్ పైన కోపం ఉండేటువంటి వాళ్ళు కూడా నరేంద్ర మోడీకే ఓటేస్తారు. కాంగ్రెస్ పైన కోపం ఉన్నటువంటి వాళ్ళు మోడీకి ఓటేస్తారు. మోడీకి ప్లస్ ఉండేటువంటి మోడీకి ప్లస్ ఉంటాయి. ఇక రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిగా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిగా సామవేద దాన దండోపాయాలన్నీ ఉపయోగిస్తారు అక్కడ. సో ఇట్లా రెడ్డి, నాన్ రెడ్డి, బీసీ, లక్ష్మారెడ్డి రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణకు సంబంధించి టీఆర్ఎస్లో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లోక్సభ స్థానం. ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నటువంటి దాంట్లో ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఒక ఏంటి తేలేటువంటిది, ఆయన భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది. ఇప్పుడుకున్నటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి ఈటల మధ్యన పోటీ జరుగుతుందా, మోడీ జరుగుతుంది. రాహుల్ గాంధీ కంటే మోడీ వైపు ఎక్కువ చూపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రేవంత్ వర్సెస్ వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ ఈటల రాజేందర్ వర్సెస్ సునీత ఉంటుంది. అయితే సునీత కంటే కూడా కాంగ్రెస్ అనేటువంటి చూడాలి. ఈటల సునీత అనుకున్నప్పుడు ఈటల రాజేందర్ వైపే ఎక్కువ మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ రెండు మధ్యన పోటాపోటీగా ఉంటుంది. ఎవరు గెలుస్తారో ఏంటి అనేటువంటిది కొద్ది రోజుల్లో తెలియనుంది. ఇది మల్కాజ్గిరికి సంబంధించినటువంటి లోక్సభ స్థానం యొక్క మౌలిక స్వరూపం. ఎందుకంటే ఇటు కుకట్పల్లి లాంటి ఏరియా, ఇటు గడ్కేసర్ లాంటి ఏరియా, అటు మేడ్చల్, అటు కుత్బుల్లాపూర్ లాంటి ఏరియా, ఇటు సిటీ సెంటర్లో ఉండేటువంటి కంటోన్మెంట్ ఏరియా. ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సింది, కంటోన్మెంట్లో లాస్యానందిత చనిపోయారు కాబట్టి కంటోన్మెంట్కు సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా లోక్సభ ఎన్నికలతో జరుగుతాయి కాబట్టి ఆ ప్రభావం కూడా కొంత లోక్సభ ఎన్నికలపైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఎన్నికల ప్రభావం కూడా ఉంటుంది. బీజేపీకి సంబంధించి పోటీ చేసిన అభ్యర్థి కాంగ్రెస్లోకి జంప్ అయిపోయాడు, అదొక అంశము.
సో ఎట్లా ఉండబోతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుంది, మోడీ హవా నెగ్గుతుందా? ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇక అంతకుముందు రామచంద్రరావు పోటీ చేస్తే 3 లక్షలు వచ్చినాయి, ఇప్పుడు ఇంకో 3 లక్షలు యాడ్ కావాలి, 6 లక్షలు, 6,50,000 ఓట్లు వస్తే గెలిచేటువంటి అవకాశం ఉంది. పోలేటువంటి ఓట్లు 15-16 లక్షలు అయితే అందులో 6 లక్షలు 7 లక్షలు వచ్చినటువంటి వ్యక్తి గెలిచేటువంటి అవకాశం ఉంది. మరి ఆ అదృష్టవంతుడు ఎవరు? మల్కాజ్గిరిలో బీజేపీ గెలిచి చరిత్ర సృష్టిస్తుందా? కాంగ్రెస్ తన స్థానాన్ని నిలబెట్టుకోనుందా? బీఆర్ఎస్ తొలిసారిగా ఏమైనా గట్టెక్కేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అంశాలను పరిశీలించాలి. ఇది మా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి లోక్సభ స్థానం యొక్క పరిశీలన.